బలమైన ఆయుధం లేకపోతే ప్రతి ఒక్కడికి లోకువే. బలమైన ఆయుధం ఉన్నది కదా అని చెప్పేసి అహంకారంతో ప్రవర్తించకూడదు. భారతదేశం దానికి ఉదాహరణ. అణుబాంబు ఎప్పుడో తయారు చేసుకుంది. ఊరుకూరుకనే పాకిస్తాన్‌ని కవ్వించదే. పాకిస్తాన్ ఇంకా భారత్‌ని కవ్విస్తది. మా దగ్గర అణుబాంబు ఉంది, అణుబాంబు ఉందని. ఎప్పుడో చిరాకేసినప్పుడు ఏ నరేంద్ర మోడీ చెప్తాడు, మా దగ్గర ఏమన్నా ఉల్లిపాయలు ఉన్నాయి ఏందిరా అని చెప్పేసి. అణుబాంబు నీ దగ్గర ఉంటే నా దగ్గర ఉంది అన్నట్టుంది. ఎందుకంటే ఆడికంటే ముందే కనిపెట్టాం. అమెరికా దగ్గర అణుబాంబులు లేవా? రష్యా దగ్గర అణుబాంబులు లేవా? జర్మనీ దగ్గర అణుబాంబులు లేవా? ఫ్రాన్స్ దగ్గర లేవా? బ్రిటన్ దగ్గర లేవా? అణుబాంబులు ఉన్న అణుబాంబు అనేది ఎందుకు పెట్టుకున్నారు వాళ్ళు? భయపెట్టడానికి. అంటే తమ మీదకి తమని చేతకాని వాళ్ళుగా చూడొద్దని. ఇండియాని కూడా అణుబాంబు లేనంత వరకు చులకనగానే చూశారు. అణుబాంబు వచ్చాక మేము అణ్వస్త్ర దేశాల సరసన ఉన్నాము, మమ్మల్ని తక్కువగా చూడొద్దు అని చెప్పి తేల్చి చెప్పారు అటల్ బిహారీ వాజ్పేయి. మనం కనుక్కున్న బాంబు, మన చేతిలో ఉన్న అణుబాంబు ప్రపంచానికి మన సత్తా ఏంటో చూపెట్టడానికి, మన జోలికి రావడానికి, శత్రువుని భయపెట్టడానికి. అంతే తప్పించి శత్రువుని కవ్వించకూడదు, శత్రువుని రెచ్చగొట్టకూడదు, లైక్ పాకిస్తాన్ లాగా తయారవ్వకూడదు. దక్షిణ కొరియా ఇప్పుడు ఆ తప్పే చేస్తుంది. కిమ్ముని కవ్విస్తోంది, అనవసరంగా కెలుకుతోంది. ఏదైతే తాజాగా వాళ్ళు కనిపెట్టినటువంటి మాన్స్టర్ మిస్సైల్ ఉందో, హ్యున్మో 5 అనేటటువంటి దాన్ని నార్త్ కొరియాని ట్రిగ్గర్ చేస్తూ అటువైపుకి మోహరించి పెట్టిందట. ఆడికి మండిందంటే ఏదో ఒకటి చేస్తాడు పిచ్చి పని. ఎందుకు కెలుక్కోవడం అని.